సో అక్కడ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? నిజామాబాద్ లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమైంది. ఇప్పటి వరకు 6 రౌండ్లు పూర్తయినట్టుగా మనకు సమాచారం అందింది. అధికారికంగా మాత్రం 4 రౌండ్లు చెప్తున్నారు. అయితే మనకు ఏజెంట్లు బయటకు వస్తున్న వారు చెప్తున్న లెక్కల ప్రకారంగా అయితే 6 రౌండ్లు పూర్తయ్యేసరికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 26,000 ఓట్ల ఆధిక్యతతో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. అదేవిధంగా మనకు ప్రధానంగా ఏదైతే మొదటి రౌండ్ నుంచి మొదలుకొని చూస్తుంటే ఏదైతే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క జగిత్యాల నియోజకవర్గం తప్ప మిగతా 6 నియోజకవర్గాలు ఏదైతే బోధన్, ఆర్మూర్, తర్వాత బాల్కొండ, అదేవిధంగా కొరుట్ల, తర్వాత మనకు నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఇవన్నింటిలో కూడా 6 నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యతలో ఉంది. అదేవిధంగా ఈ ఒక్క జగిత్యాలలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో మొదటి నుంచి వస్తుంది. అయితే ఈ ఓవరాల్ గా మనకి ఈ రౌండ్ ఏదైతే ఈ 6 రౌండ్లు పూర్తయ్యేసరికి 26,000 ఓట్ల ఆధిక్యంతో ధర్మపురి అరవింద్ ఉన్నట్లుగా మనకు ఇప్పటికే సమాచారం అందింది. అయితే పోస్టల్ బ్యాలెట్లలో కూడా బీజేపీ ఏదైతే 7,414 ఓట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కూడా బీజేపీ ఆధిక్యతలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందింది. అయితే మొత్తానికి రౌండ్ వారీగా ఏదైతే మొదటగా ఆర్మూర్ రౌండ్ మనకు ఫలితం వెలువడింది. తర్వాత బోధన ప్రతి అరగంటకు రౌండ్ మనకు సమాచారం వస్తుంది. అయితే ఇప్పటికే 6 రౌండ్లు పూర్తయింది. మిగతా రౌండ్ కూడా పూర్తయ్యేసరికి మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ మనకు ఆధిక్యతలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో సాయిలు, అక్కడ అంటే ప్రజలు వాళ్ళ నాడి ఏ విధంగా ఉంది ఇప్పుడు? వాళ్ళ అంటే ఉత్కంఠభరితమైన రిజల్ట్స్ ఈరోజు నిజానికి. సో అక్కడ ప్రజలు ట్రెండ్స్ని ఎట్లా గమనిస్తూ ఉన్నారు? వాళ్ళ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి? అయితే మనకు ఈ కౌంటింగ్ కి సంబంధించి గత 2 రోజుల నుంచి అటు కానీ వివిధ పార్టీల నాయకుల్లో కానీ తర్వాత కార్యకర్తల్లో కానీ చాలా ఏదైతే నరాలు తిరిగిపోయేంతగా ఉత్కంఠత ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యనే తీవ్ర పోటీ ఉంటుందని మొదటి నుంచి ఊహించారు. కానీ మనకు రౌండ్ల వారీగా ఫలితాలను చూస్తుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది. అయితే ముందుగా చెప్తున్న ప్రకారంగా ఓటర్ నాడి ప్రకారం ప్రతి గ్రామం నుంచి ఏదైతే బీజేపీకి ఓట్లు ఏదైతే ప్రతిగా పోలరైజ్ అయ్యాయో అదే క్రమంలో కౌంటింగ్ ప్రక్రియ కూడా మనం చూసుకుంటే ఈ 6 రౌండ్ల వారీగా మనం చూసుకుంటే మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఆధిపత్యంలో కొనసాగుతుంది. అయితే ఓవరాల్ గా చాలా మందికి చూస్తున్నాం మనం, అనేక మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్లు, చాలా మంది కౌంటింగ్ ఏజెంట్ అంతా మనకు బయటకు వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది. అంటే డిపాజిట్ కూడా దక్కే అవకాశాలు లేనట్టు కనిపిస్తుంది. అయితే బోధన్ నియోజకవర్గం కానీ, ఆర్మూర్ నియోజకవర్గం కానీ, బాల్కొండ కానీ ప్రతి నియోజకవర్గం 7 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు అసలు ఎంత తక్కువ అంటే మరీ చెప్పుకోలేనంత తక్కువలో ఓట్లు పడ్డాయని చెప్పేసి వాళ్ళే బాధపడుకుంటూ అనేక మంది ఏజెంట్లు వాళ్ళు వెందిరిగి వెళ్తున్న సందర్భాలు మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇంకా ఏదైతే మనం చెప్పలేము, కొన్ని ప్రాంతాలలో మైనార్టీ ఓట్ల ఏదైతే ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నిజామాబాద్ అర్బన్ కానీ, బోధన్ కానీ, అదేవిధంగా జగిత్యాల్లో కానీ, కొంతవరకు కొరుట్లలో కానీ ఈ మొత్తానికైతే ఈ మైనార్టీ ఓట్లు ఉన్న చోట్ల ఆ పోలింగ్ కి సంబంధించిన కానీ ఆ ఓట్ల లెక్కింపుకి సంబంధించిన కానీ చివరి వరకు మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే మొత్తానికి నెక్స్ట్ జరగకపోయినా కొంత బీజేపీ ఆధిక్యతలో ముందుకు సాగుతుంది అనేది కూడా మనం చెప్పవచ్చు. ఓకే, రైట్ సాయిలు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం స్క్రీన్ మీద మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి లీడింగ్లో ఉన్నారు. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి